వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బెల్ట్ షాపులు చాలామంది మీ వాళ్ళే పెట్టుకుని మెయింటైన్ చేస్తూ ఉన్నారు కాబట్టి. అయ్యా, ఈ రోజున మీరు చేస్తున్న అనేక దుర్మార్గాలని, లేదంటే ప్రజా వ్యతిరేక విధానాలని, ప్రజా వ్యతిరేక పనులని కప్పిపుచ్చుకునేందుకోసం మీరు ఇటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలని ప్రోత్సహిస్తున్నారు అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత విచ్చలవిడిగా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య లేదు, విచక్షణ లేకుండా లేదు. అసలుకు మీరు మా పార్టీకి సంబంధించిన లేక న్యూట్రల్గా ఉన్న సోషల్ మీడియాలో 10 సంవత్సరాల క్రితమో 15 సంవత్సరాల క్రితమో లేక 5 సంవత్సరాల క్రితమో పోస్టింగులు పెడితే వాళ్ళని వెంటాడి 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 తెచ్చి జైళ్ళల్లో వేసి కోర్టులో చుట్టి బెయిల్ రానియకుండా చివరికి వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితంలో చివరికి కోర్టులు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు. అయ్యా, మీ ఎమ్మెల్యే ఒక్కరు, ఆ శ్రీశైలం ఎమ్మెల్యే ఒక రాత్రి అటవీ శాఖ అధికారుల్ని, మైనారిటీలని, దళితుల్ని కిడ్నాప్ చేశారు, హింసించారు, మాటలతో అవమానపరిచారు. వాళ్ళ దగ్గరున్న వాకీటాకీ లాంటి అన్ని అంశాలను కూడా లాక్కెళ్ళారు. దీన్ని స్వయంగా ఆ అధికారులే కంప్లైంట్ చేశారు. బాబు గారు, లా అండ్ ఆర్డర్ చూసేది మీరే, ఏం ఆ ఎమ్మెల్యే గారి పైన కేసు పెట్టి తదనంగా చర్యలు తీసుకొని కస్టడీలోకి తీసుకొని న్యాయం చేయలేరా? ప్రజలకి ధైర్యం చెప్పలేరా? చెప్పలేదంటే, మాట్లాడలేదంటే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని ప్రజలు భావిస్తే తప్పేముంది? నిన్నటికి నిన్న అనంతపురంలో ఎమ్మెల్యే గారు సాక్షాత్తు జూనియర్ ఎన్టీఆర్ గారి మా అమ్మగారిని అసలు వినడానికి కూడా వీలు కాని పదజాలంతో మాట్లాడితే మీ దగ్గర నుంచి ఇస్సుమంతా కూడా ఆఖరికి రియాక్షన్ లేదే. బహుశా మీరు ఆఫీసు పిలిపించుకొని అభినందించారేమో నాకు తెలియదు, కానీ దానిపైన చర్య లేకపోతే దాని వెనుక మీ ఎంకరేజ్మెంట్ ఉందని భావించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అన్నిట్లో వైఫల్యం చెందే మీరు ఈ దౌర్జన్యాల్ని ప్రోత్సహిస్తున్నా అనుకుంటా ఉన్నా నేను. చివరికి ఆ కూన రవికుమార్ అనుకుంటాను, ఆయన అక్కడున్న కేజీబీవీ ప్రిన్సిపాల్ని మానసికంగా హింసిస్తే, చెప్పుకోలేని విధంగా చెప్పుకోలేని పనులకి అతను డిమాండ్ చేస్తే మీ దగ్గర నుంచి యాక్షన్ లేదు. అసలు మీ ఆలోచించండి. బహుశా అదే శ్రీకాకుళం మంత్రి గారు, నాయుడు గారు, వాళ్ళ డిపార్ట్మెంట్లో రాజశేఖర్ రెడ్డి అనే ఒక పెద్ద ఎంప్లాయీ స్వయంగా కంప్లైంట్ చేస్తే ఓఎస్డి ద్వారా ఆగ్రోస్లో అక్రమాలు చేయమంటా ఉన్నారు, నేను చేయలేను, లీవ్ పెట్టిపోవడం తప్ప నాకు మార్గం లేదని చెప్తే ఒక జూనియర్ని అర్హత లేనంత తెచ్చి అక్కడ ఆ సీట్లో కూర్చోబెట్టుకుని కార్యకలాపాలు చేస్తూ ఉంటే దానికి మీ ఆమోదం లేదని ఏ విధంగా ప్రజలు భావించాలో చెప్పాల్సిన అవసరం ఉన్న సంగతి మీకు గుర్తు చేస్తూ ఉన్నారు. మీరు చేసే అనేకమైన ప్రజా వ్యతిరేకమైన పనులు, లేదంటే ప్రజల ఆస్తుల్ని మీరు అప్పనంగా ఇచ్చేస్తారు. అసలు అది తెరచాట్లో సర్దుకునే ఒప్పందాలు ఉన్నాయని ప్రజలు భావిస్తూ ఉన్నారు, మేధావులు చర్చిస్తూ ఉన్నారు. తెరచాటు ఒప్పందాలు దాంట్లో ఉన్నాయి అని ప్రజలు మాట్లాడుకునే కాలంలో 99 పైసలకి మీరు ఎకరా అమ్ముతారు విశాఖపట్నంలో, విజయవాడలో ఆర్టీసీ భూములను అమ్ముతారు అప్పనంగా. ₹1 పెట్టుబడికి 10 రూపాయల భూమిని వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకేమి టాటా టీసీఐ పైన కోపం ఏం లేదు, కానీ అంత పెద్ద సంస్థ అది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేటప్పుడు సరైన ధర్మమైన న్యాయాన్ని, ఆ ధరని మీరు ఇచ్చి ఉండాల్సింది. మీ ఇష్టం వచ్చినట్లు కాగ్నిజెంట్కి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాడు అంతకన్నా లేడు. కర్నూలు దగ్గర 1500 ఎకరాలు దాదాపు ఎక్కడ పడితే ఎక్కడ ప్రజల ఆస్తుల్ని
చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 15 ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా మీరు అమ్ముకుంటే అంటే బాధపడతారేమో, దాన్ని మీరు ప్రైవేట్ పరం చేసేకి ఒక మార్గాన్ని ఆల్రెడీ రెడీ చేశారు. ఇవన్నీ ప్రజలు మాట్లాడకూడదు కాబట్టి, దీని గురించి ఆలోచించకూడదు కాబట్టే మీరు మీ యొక్క అనుయాయుల్ని దౌర్జన్యాలకి ప్రోత్సహిస్తున్నారని ప్రజలు మాట్లాడుకునే కాలం వచ్చింది.